ఇహాన్ష్ అన్నీ రెడీ చేసావా? కేక్ చేసేద్దామా? ఇంకా రోల్, కెమెరా, యాక్షన్, స్టార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందు హరి. కప్ కేక్స్ ప్రిపరేషన్ కోసం ఫస్ట్గా 2 ఎగ్స్ తీసుకొని బౌల్లో వేసి విస్క్ చేసుకుంటున్నాను. ఈ వీడియో నాకు చాలా స్పెషల్, ఎందుకంటే నాతో పాటు మా బన్నుగాడు కూడా వచ్చాడు నేను చేస్తానని చెప్పి. హెల్ప్ చేయడమేమో కానీ ఒక పనికి 4 పనులు చేసి పెడుతున్నాడు. ఎగ్స్ని బాగా ఫోమ్ వచ్చేలాగా బీట్ చేసుకోవాలి. తర్వాత అందులోకి 1 కప్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ షుగర్ పౌడర్ అంతా కరిగే వరకు లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. నాకు ఫుల్ కోల్డ్, సో నా వాయిస్ ఇలా ఉంది, ఏమనుకోకండి. ఈ కప్ కేక్స్ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టానంటే, ఇవాళ మా చిన్నోడికి 4 months కంప్లీట్ అయ్యి 5th monthలోకి ఎంటర్ అవబోతున్నాడు. ఎవ్రీ మంత్ నేను బయట నుంచి కేక్ తెప్పిస్తాను, కానీ ఈసారి నేనే చేద్దామని చెప్పి ఇంట్లో చేస్తున్నాను. నెక్స్ట్ అందులోకి బటర్ తీసుకుంటున్నాను. ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ అయితే 1 కప్ పౌడర్ తీసుకున్నాం కాబట్టి 3/4 కప్ ఆయిల్ వేసేస్తే సరిపోతుంది. బటర్ నేను జస్ట్ అందాజుగా తీసుకుంటున్నాను. ఈ బటర్ని మెల్ట్ చేసి చల్లారాకైనా వేసుకోవచ్చు, బట్ నేను అలానే వేసేసాను. అలా డైరెక్ట్గా వేస్తే మిక్స్ అవ్వడం కొంచెం లేట్ అవుతుంది. ఏదైనా ఎక్స్పీరియన్స్ అవుతేనేగా తెలిసేది. సో నెక్స్ట్ టైం నుంచి నేను ఇలా డైరెక్ట్గా వేయను, మెల్ట్ చేసి వేస్తాను. మీరు కూడా మెల్ట్ చేసి వేసుకోండి. చాలా టైం పట్టింది అదంతా మిక్స్ అవ్వడానికి. ఏ ఫ్యూ మినిట్స్ లేటర్ ఇలా తయారైంది బ్యాటర్. రైమింగ్ బాగుంది కదా. నెక్స్ట్ ఇందులోకి 1 కప్ ఆఫ్ మైదా ఇలా డైరెక్ట్గా వేయకుండా జల్లించుకుంటే బాగుంటుంది. ఇంకా ఇందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా కొంచెం తక్కువే వేసుకున్నాను. చిటికెడు ఉప్పు వేసి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల పిండి ఉండలుగా లేకుండా స్మూత్గా పడుతుంది. బన్నుగాడు ప్రతి పనికి అడ్డం వస్తున్నాడు. అన్నీ నేను చేస్తా అని చెప్పి పిండి అంతా కింద పోసాడు. నాకు 1/2 అవర్లో అయిపోయేది 1 అవర్ పట్టింది వీడి వల్ల. ఎక్కడా లంప్స్ లేకుండా ఒకే డైరెక్షన్ యూజ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. నాకు ఈ మిక్సింగ్కి చాలా టైం పట్టింది, ఎందుకంటే ఇదిగో వీడు అసలు ఇవ్వటం లేదు నాకు, వాడే మిక్స్ చేస్తానంటున్నాడు. ఆ పిండి మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ ఇలా చిక్కగా వస్తుంది. కొంచెం మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ రావడం కోసం పాలు మిక్స్ చేస్తున్నాను. 1 కప్ పిండికి 3/4 కప్ మిల్క్ తీసుకున్నాను. మొత్తం ఒకేసారిగా వేయకుండా కొంచెం వేస్తూ కలుపుకోవాలి. బ్యాటర్ మరీ థిక్గా ఉండకూడదు, అలాగని పలుచగా ఉండకూడదు. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా పాలు మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. కప్స్ కోసం అల్యూమినియం మౌల్స్ యూస్ చేస్తారు, బట్ అవి నా దగ్గర లేవు. టీ కప్స్ ఉంటాయి కదా పేపర్వి, నేను అవి తీసుకున్నాను. వాటికి కొంచెం నెయ్యి రాసేసి కొంచెం పొడి పిండి వేసి డస్టింగ్ చేస్తామన్నమాట. ఆ క్లిప్ మిస్ అయింది. ఇలా నేను 10 కప్స్ తీసుకున్నాను. అందులో 1/2 వరకు బ్యాటర్ని వేసేసాను, ఎందుకంటే కొంచెం పొంగుతాయి కదా, ఫుల్గా వేస్తే స్పిల్ అయ్యి బయటకు వచ్చేస్తాయని చెప్పి. తర్వాత ఈ కప్స్ అన్నిటిని ట్యాప్ చేసుకోవాలి, ఎందుకంటే ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటాయి, అవి పోతాయి. వీటిని బేక్ చేసే ముందు ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలి. 180 degreesలో 5 minutes ప్రీహీట్ చేసి పెట్టాను. నెక్స్ట్ కప్స్ పెట్టేసి ఒక 20 minutesకి టైమర్ సెట్ చేసుకున్నాను. 20 minutes తర్వాత టూత్ పిక్తో చెక్ చేసి చూశాను, సరిగా బేక్ అవ్వలేదు. ఇంకో 10 minutes పెట్టి బేక్ చేశాను. ఈలోపు బన్నుగాడు ఒకటే ఏడుపు, నాకు అది కావాలని బేక్ ఎంతసేపు గోల్ చేశాడు. కొంచెం సేపు ఆగరా అంటే అస్సలు వినలేదు. కప్ కేక్స్ రెడీ అయిపోయాయి. కప్ కేక్స్ చేయడం ఇదే నేను ఫస్ట్ టైము. ఇంతకుముందు మామూలు కేక్స్ అయితే చేసేదాన్ని, కానీ కప్ కేక్స్ మాత్రం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. పర్లేదు, బాగానే వచ్చాయి. నా చిన్నప్పుడు ఇలాంటి కేక్స్ ప్యాకెట్స్లో పెట్టి అమ్మేవాళ్ళు. ఒక్కొక్క కేక్ వచ్చేసి 1 రూపీ. ఇవి చూస్తుంటే నాకు అవి గుర్తొచ్చాయి. మా చిన్నగాడికి 4 months కంప్లీట్ అయ్యాయి కాబట్టి 4 కేక్స్ పెట్టాను. బన్నుకి నేను ఇలా కేక్స్ ఏమీ తెప్పిలేదు. 6 monthsకి ఒక కేక్ కట్ చేసాము. నెక్స్ట్ బర్త్డేకి ఎవ్రీ మంత్ ఇలా కేక్ తీసుకొచ్చి ఏదో పండగలా చేస్తుంటే జిన్ను కంటే బన్ను హ్యాపీనెస్ ఎక్కువగా ఉంది ఇక్కడ. వాడి హ్యాపీనెస్ కోసమే నేను ప్రతి మంత్ ఇలా తెప్పిస్తున్నాను. మా జిన్నుగాడికి ఏం అర్థం కాలే, క్యాండిల్స్ని అలానే చూస్తూ ఉండిపోయాడు, బిత్తర చూపులు చూస్తున్నాడు. ఈ వీడియోస్ అన్నీ మెమరబుల్గా దాచిపెట్టేసి వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ వాళ్ళు పెద్దయ్యాక చూసుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.